మీకే మంచిది కదా. రైట్, మనతో పాటుగా సంపత్రాజు గారు కూడా జాయిన్ అయ్యారు. సంపత్రాజు గారు నమస్తే. నమస్తే అండి. రైట్, సంపత్రాజు గారు ఏంటి శంకారావు అంటున్నారు లోకేష్ గారు, మళ్ళీ కథన రంగంలోకి వచ్చారు. అసలు ఢిల్లీ వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏమైందో ఎవరికి చెప్పట్లేదు, ఏం జరుగుతుంది? అందరికీ నమస్కారం. అయితే ముందుగా రాంగ్ టైంలో ఎంటర్ అయ్యారు చంద్రశేఖర్ అన్న. ఏదో 2019లో కానీ అయితే 2024లో వచ్చారు కాబట్టి ఆయనకైతే కంగ్రాచులేషన్స్. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జనాభాకు చెప్తున్నాడో 100% అన్ని కుటుంబాలు కోటీశ్వరులు చేశాడు, ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి పౌరులందరూ లక్షాధికారులు చేశాడని ఏదైతే చెప్తున్నాడో ఆ భ్రమంలో చంద్రశేఖర్ అన్న నిజంగా జనంలో పోతున్నాడు కాబట్టి ఉండొద్దు. ఎందుకంటే 1,85,000 మంది నువ్వు ఓటు కూడా అడగబల్లే. నువ్వు వచ్చి హైదరాబాద్ లో కూర్చొని టీవీ దగ్గర కూర్చోవచ్చు. ఇంకా నువ్వు తిరగని వాళ్ళు నామినేషన్ వేసి కూర్చో, నీకు ఓటు ఇస్తారు. ఎందుకంటే అంతమందిని మీరు సంక్షేమ ఫలాలు మొత్తం ఇచ్చేస్తే 5 సంవత్సరాల పాటు మీరు చాకుంటే అంటే మనం సాకినట్లయితే ఇంకా మీరు ఏం అడగబల్లే. వెళ్ళకపోయి హైదరాబాద్ లో కూర్చొని ఒక్కసారి మీ అందరికీ ఇబ్బంది లే. ఇంకొక విషయం ఏంటంటే చంద్రశేఖర్ గారు ఇప్పుడే చెప్పారు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు, ఢిల్లీకి పోయేసి ఇదేదేదో చేసేసాడు అని. గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినప్పుడు ఏనాడు కూడా కలిస్తే ఎందుకు కలిసాను, ఏం తీసుకొస్తున్నాను, ఈ రాష్ట్రం కోసం ఏం అడిగాను అనే పరిస్థితులు గతంలో లేవు. కానీ ఇప్పుడు మాత్రం అంట కొత్తగా ఒక 12,000 కోట్లు ఒక దగ్గర, ఇంకో దగ్గర 7,300 కోట్లు దానికి దీనికి అడిగానని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయ్యా బడ్జెట్ మొన్న అయిపోయింది, బడ్జెట్ ముందు పోతారా, బడ్జెట్ అయిపోయిన తర్వాత పోయి అడుక్కుంటారా? చెప్పండి సంపత్రాజు గారు. వర్మ గారు ఒక్క నిమిషం ఉండండి. మీరు బడ్జెట్ కి ముందు పోయి ఆడుకుండొచ్చు కదా, ఏదో సోగ్గా పోయేసి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఎంపీలు మనం చూసాం. 2 ఎంపీలు 2 రాజ్యసభ సభ్యులు ఎటు పోయారు. సౌమ్యుడు, చాలా పద్ధతి అయినోడు, విపిఆర్ లాంటి వ్యక్తి కూడా పరారు. ఎవరు లేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో. ఏమన్నంటే గురుమూర్తి ఉన్నాడు, లేదనుకుంటే ఇంకొక ఆయన భరత్ తప్ప ఇంకెవరు గెలిచిన ఎంపీలు కూడా లేరు. ఎంపీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దేనికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దేనికి వెళ్ళారు? అదే ఒక్క నిమిషం ఉండండి. అదేదో అమిత్ షా చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ ఉంది, కాళ్ళు పట్టుకోవడానికి కూడా స్పష్టత వస్తుంది కదా. కాళ్ళు పట్టుకున్న వీడియో వచ్చిందిగా, దేనికి వెళ్ళారంటే అదే చెప్తున్నా. మనం ఏంటంటే మనం ఎట్టా సంక్రాంతిపోతున్నాయి రాష్ట్రంలో, సినిమాలు తీసుకొని బతుకుదాం, సినిమాలు ఏదో జనాభా చూపిద్దాం, మార్పింగ్ ఫోటోలు పెడదాం, ఏదంటే చేద్దాం. ఆఖరాకి మొన్నటి దాకా మన బాణం వదిలిన బాణం వైఎస్ షర్మిల అయితే ఈ రోజు మాత్రం షర్మిల శాస్త్రి అయిపోయినట్టుగా ఏదేదో మాట్లాడుతా ఉన్నారు వీళ్ళు. ఎంత ఘోరం అంటే అండి, మొన్న వరకేమో వైఎస్ షర్మిలారెడ్డి, ఈ రోజు మాత్రం అయిపోయింది కదా, మళ్ళీ పాదాన్ని ఇప్పుడు తీసుకురావడం ఎందుకు? వాస్తవం అంటే మార్పింగ్ ఫోటో మాట్లాడినప్పుడు అవి వాస్తవాలు కాదు. ఓకే ఇప్పుడు కాదండి, మీరు మార్పింగ్ పెడుతున్నారు కదా, మీరు మోదీ గారి కాలు పెట్టుకున్నట్టు కాదండి. వర్మ గారు ఒక్క నిమిషం, జగన్ గారిది కూడా మోడీ గారి కాలు పెట్టుకున్నట్టు 5 వైర్లు అవుతున్నాయి. అమిత్ షా గారి కాళ్ళు పట్టుకున్నారు, మోడీ గారిని ఏం పట్టుకుంటారో మరి. ఇంకా అమిత్ షా గారి కాళ్ళు పట్టుకున్నారు, మోడీ గారు ఏమేం పట్టుకుంటారో ఇంకెళ్ళి. మోడీ గారు కాళ్ళు పట్టుకోవడం నిజం స్పష్టం, వాళ్ళ టీవీలోనే బయటకు వచ్చింది. అదే సార్, ఒక అమిత్ షా గారు ఒక హోంమంత్రి గారి కాళ్ళు పట్టుకుంటే మోడీ గారి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు పాపం అని అనిపించట్లేదా మీకు? ఎలాంటి పరిస్థితి వచ్చింది మీ మెడల్లో, జనసేన కండవలో? ఓకే అండి, ఓకే సంపత్ గారు మీరు మళ్ళీ షర్మిల ఇవన్నీ అంటే దానివల్ల టైం వేస్ట్ తప్ప వేరేదేం లేదు. ఒక పవన్ కళ్యాణ్ గారితో ఇవాళ వారి పార్టీకి ఉన్నటువంటి నాయకత్వ లోపం వల్ల షర్మిల గారిని తెచ్చుకుంటారు, ఇంకొకరిని తెచ్చుకుంటారు. గురించి మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడాలి? అవన్నీ మార్పింగ్ ఫోటోలే కదా, నిజం ఫోటోలు ఉన్నాయి. లేకపోతే ఎవడు పోయి గూట్లో చేసి చూసాడయా, ఎవడు కార్డు పట్టుకుంది? ఈ జగన్మోహన్ రెడ్డి కార్డు పట్టుకుంది అయితే ఎయిర్పోర్ట్ లో వచ్చేటప్పుడు పట్టుకున్నాడు కాబట్టి అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు ఇంకోటి కార్డు ఏం మాట్లాడతారు? మాట్లాడేటప్పుడు ఉండాలి కదా మరి అది మాత్రం నేను సగిస్తాను. ఓకే, రేపు కాదండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారట, క్లారిటీ ఉందా? ఎందుకు ఇన్ని రోజులు ఢిల్లీ నుంచి వచ్చినట్టు ఏదో జరుగుతుంది అనుకున్నారు కానీ అదే బయటికి రావట్లేదు మీ శిబిరం నుంచి. ఏం జరుగుతుంది? ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడతారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారు, అక్కడ ఏం జరిగిందో చెప్తారు అన్నారు కానీ ఎక్కడ లీకులు రావట్లేదు. ఏం జరిగింది? అదే చెప్తున్నాను కదా,
రాజకీయ వ్యూహంలో భాగంగా అవన్నీ చెప్తారండి. తొందరే ఉంది మీకు. పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు ఈ లోపల ఏదో మాటలు చర్చలు జరుగుతా ఉంటాయి. అన్ని వచ్చిన తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు ఏంటి అనేది అప్పుడు చెప్తారు. మీకు తొందర ఏంటంటున్నా? ఓకే, ఏదో మాట్లాడుకుంటా ఉంటారు. రాజకీయ పార్టీలు ఎలక్షన్లు అప్పుడు మాట్లాడుకుంటా ఉంటారు. మాట్లాడుకున్న అన్ని కొన్ని సఫలం అవుతాయి, కొన్ని విఫలం అవుతాయి. అన్ని మాట్లాడుకొని చెప్తారు కదా. ఓకే, తొందర ఏముంది దానికి? రైట్. ఓకే, మనతో పాటుగా ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రసాద్ గారు